హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కొబ్బరి బూరెలు. ఈ ట్రెడిషనల్ స్వీట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ చిన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసినట్లయితే బూరెలు మనకి ఇలా చక్కగా పొంగుతూ రెండు పొరలుగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అరిసెలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తామండి. కాకపోతే పాకం ఒక్కటి తేడా ఉంటుంది. అరిసెలకి ముదురు పాకం పడతాము. ఇప్పుడు మనం ఈ కొబ్బరి బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నానండి. అంటే సుమారుగా మనకు 1.25 కేజీ దాకా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. కొబ్బరి బూరెలు తయారు చేసుకోవటానికి మనకి తడి బియ్యం పిండి కావాలండి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీన్ని 24 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఈరోజు మధ్యాహ్నం దీన్ని నానబెడుతున్నాను. రేపు మధ్యాహ్నం వరకు మనం నాననివ్వాలి. వాటర్ ఇలాగే ఉంచేసినట్లయితే మనకి వాసన వస్తుంది. అందుకని ప్రతి 6 గంటలకు ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోవాలండి. నేను ఈరోజు మధ్యాహ్నం నానబెట్టాను కదా, రాత్రి పడుకునే ముందు ఒకసారి వాటర్ తీసేసి వేరే వాటర్ పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి వాటర్ చేంజ్ చేశాను. మధ్యాహ్నంకి 24 అవర్స్ అవుతుంది కదండి. ఇంకా వాటర్ మొత్తం వంచేసుకొని ఈ విధంగా బియ్యాన్ని ఒక జల్లెడలో వేసేసుకోండి. ఇలా జల్లెడలో కానీ లేకపోతే చిన్న హోల్స్ ఉన్న బౌల్స్ ఉంటాయి కదా, వాటిలో మనము ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోయేదాకా ఒక 10 నిమిషాలు ఈ విధంగా పెట్టుకోండి. అడుగున ఒక బౌల్ పెట్టుకొని దానిపైన ఈ జల్లెడని పెట్టేసినట్లయితే వాటర్ ఎక్స్ట్రా ఏదైనా ఉన్నా మొత్తము అందులోకి వచ్చేస్తాయి. బియ్యం మనకి తడిగానే ఉండాలండి, అలా అని నీళ్లు కారుతూ ఉండకూడదు. అందుకని ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసినట్లయితే ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బయట మరపట్టించుకోవచ్చు. ఇక్కడ నాకు ఎక్కువ క్వాంటిటీ ఉంది కదండి, అందుకని నేను మరపట్టించాను. తక్కువ క్వాంటిటీ అయితే మనం మిక్సీలో వేసుకోవచ్చు. బియ్యం పిండి మరపట్టించుకొని వచ్చిన వెంటనే దాన్ని మనం జల్లించుకోవాలండి. పిండిలో తడి ఆరిపోకముందే ఈ ప్రాసెస్ అంతా మనం వెంటనే చేసుకోవాలి. ఈ పిండి మనం చాలా మెత్తగా వేయించుకోవాలండి. దీన్ని ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఒకవేళ పిండి మనకి బరకగా ఉన్నట్లయితే పాకం మనం ఎంత ఖచ్చితంగా పట్టినప్పటికీ కూడా ఆయిల్లో వేసిన వెంటనే అది విరిగిపోతుంది. బూరెలు మనకి సరిగ్గా రావు. అందుకని పిండి మనకి చాలా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అరిసెలు కూడా మనం మొత్తం సేమ్ ప్రాసెస్లోనే చేస్తామండి. కాకపోతే పాకం ఒక్కటి తేడా ఉంటుంది. అరిసెలకి మనం ముదురు పాకం పట్టుకుంటాము. ఈ విధంగా మొత్తం జల్లించేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ కొంచెం రజన ఉన్నది కదా, దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. మొత్తం మనం ఇలా జల్లించుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఈ విధంగా చేతులతోటి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు మనకి తేమ పోకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక క్లాత్ని తడిపి వాటర్ లేకుండా పిండేసి దాన్ని పైన ఈ విధంగా కప్పి ఉంచాలి. ఇలా చేయటం వల్ల మనం పాకం పట్టేలోపు పిండి ఆరిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ కొబ్బరికాయ, ఒక ఫుల్ కాయ మొత్తాన్ని ఇలా తురిమి తీసుకున్నానండి. లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు. బెల్లాన్ని నేను ఇక్కడ 600 గ్రాములు తీసుకున్నాను. 1 కేజీ రైస్కి 1/2 కేజీ బెల్లం సరిపోతుంది. రైస్ ఇక్కడ నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి బెల్లాన్ని కూడా 600 గ్రాములు తీసుకున్నాను. బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తురిమి తీసుకోవాలండి. బియ్యాన్ని మనం మరపట్టించడానికి తీసుకువెళ్ళటానికి ముందే మనం ఈ రెండింటిని రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి ప్రాసెస్ అంతా వెంటనే చేసుకోవడం వీలవుతుంది. ఇప్పుడు మనం బెల్లం పాకం పడదామండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఈ బెల్లం మొత్తం వేసుకోండి. బెల్లాన్ని ఇలా సన్నగా తురిమినట్లయితే మనకి కరగడం కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందులో బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని కరగనిద్దాము. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్లో తీసుకున్నానండి. ఇందులో నేను పాకం పట్టట్లేదు. బెల్లం కరిగిన తర్వాత దీన్ని ఇంకొక బౌల్లోకి వడకట్టుకుందాము. బెల్లంలో డస్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం వడకట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఈ విధంగా వడకట్టుకుందాము. ఇలా వడకట్టడం వల్ల ఇసుక, మట్టి ఏదైనా ఉన్నా కొంత పాకంలోకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. పాకం పట్టుకుందాము. కొంచెం సేపు ఇలా తెరిలిన తర్వాత మనకి ఈ విధంగా బబుల్స్గా వస్తుంది. స్టార్టింగ్లో ఫ్లేమ్ హైలో పెట్టుకోవచ్చండి. కొంచెం మనం పాకం వచ్చే టయానికి ఫ్లేమ్ తగ్గించుకొని చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనము పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ విధంగా కొంచెం
వాటర్లో వేసుకోండి పాకాన్ని. ఇలా మనం దగ్గరికి అంటూ ఉంటే మనకు అది దగ్గరగా రావాలి. కానీ ఇక్కడ చూడండి కొంచెం జారిపోతున్నట్లుంది కదా, వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా మనకు పాకం ప్రిపేర్ కాలేదు. 1 మినిట్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దామండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చెక్ చేసుకుందాము. ప్లేట్లోకి వాటర్ తీసుకొని కొంచెం 2-3 డ్రాప్స్ అందులో వేసుకోండి. ఈ విధంగా దీన్ని మనం ఇలా దగ్గరగా అంటూ ఉంటే చూడండి, మనం ఇలా దగ్గరగా అంటున్నప్పుడు దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా రావాలి కానీ ఉండకాకూడదు. ఇప్పుడు మనకి పాకము కరెక్ట్గా సరిపోయిందండి. కొబ్బరి బూరెలకి ఇలా లేత పాకం వస్తే సరిపోతుంది. అరిసెకైతే ముదురు పాకం పట్టుకోవాలి. అంటే మనకి చేతికి ఒక బాల్ లాగా రావాలి. అది మనము ప్లేట్కి గట్టిగా కొట్టినప్పుడు టంగుమని సౌండ్ కూడా రావాలి. అరిసెకైతే మనం ఆ పాకం పట్టుకుంటాం. కొబ్బరి బూరెలకి లేత పాకం సరిపోతుందండి. మనకి పాకం తయారైన వెంటనే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకున్నానండి. ఇందాక మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని పాకంలో వేసుకొని 1 నిమిషం దీన్ని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి పాకము ఎలా ఉందో అలాగే ఉంటుందండి. 1 నిమిషం ఉడికించుకున్నా కూడా మనకేం కన్సిస్టెన్సీ మారదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని కింద పెట్టుకుందాం ఈ గిన్నెని. వేడి తగ్గకముందే ఇందులో బియ్యపిండిని కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పాకం మనకి వేడిగా ఉన్నప్పుడే మనము పిండి యాడ్ చేసుకోవాలి కదండి. ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఒకళ్ళమే వేయడము కలపడము చేస్తే లేట్ అవుతుంది కదా, అందుకని ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. బియ్యపిండి పట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే పట్టుకోవాలనుకున్నాం కదండి, ఎందుకంటే ఇలా కలిపేటప్పుడు పిండి ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంది. మనకి పిండి సరిపోకపోతే ఇబ్బంది అయిపోతుంది. బూరెలు సరిగ్గా రావు కదా, ఉండ చేసుకోవడానికి కూడా సరిగ్గా రాదు. అందుకని పిండి కొంచెం ఎక్కువ పట్టి పెట్టుకోవాలి. ఒకవేళ పిండి మిగిలిందనుకోండి మనం దాన్ని బియ్యపిండిగా వాడుకోవచ్చు. ఇది తడి బియ్యపిండి కాబట్టి పిండి మిగిలితే కొంచెం సేపు ఆరబెట్టుకొని అప్పుడు స్టోర్ చేసుకోవచ్చండి. తడి మీద అలాగే స్టోర్ చేసేస్తే బూజు వచ్చేస్తుంది. ఈ విధంగా పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. మనం ఇలా కలిపేటప్పుడు కొంచెం గరిటె మనకి తిరగటానికి కొంచెం కష్టంగా వస్తుంది. అంటే కొంచెం గట్టిగా తయారవుతుంది పిండి. అలా వచ్చేంత వరకు మనం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు పిండి యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉంచండి. అలా ఓపెన్గా పెట్టేసేస్తే డ్రై అయిపోతుంది పైన పిండి అంతా. మూత పెట్టుకొని ఇప్పుడు మనము బూరెల్లాగా ఒత్తుకుందాము. ఒక పాలిథీన్ పేపర్ కానీ లేకపోతే ఆయిల్ వంచేసిన తర్వాత మనకు కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్లలో అయినా ఒత్తుకోవచ్చు. ఇంకా ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఆ కవరే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పలచగా ఒత్తుకోవాలి. మరి పలచగా కాకుండా మందంగా కాకుండా ఒత్తుకోండి. ఒకవేళ పలచగా ఒత్తుకున్నామంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు బూరె పొంగేటప్పుడు బ్రేక్ అయిపోతుంది. అలానే కొంచెం మందంగా ఒత్తుకుంటే అంత ఎక్కువ పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి ఇలా జాగ్రత్తగా చూసుకొని మీడియం సైజులో ఈ విధంగా మనం పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ వేడిగా ఉన్నా కూడా బూరెలు కలర్ బాగా నల్లగా అయిపోతాయి. మనము ఆయిల్లో వేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా కాకుండా కొంచెం పక్కకి వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి పొంగేటప్పుడు ఒకదాని మీదకి ఒకటి వచ్చేస్తే అణిగిపోతాయి, సరిగ్గా పొంగవు. మిగిలిన పిండి మొత్తాన్ని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. బూరెలన్నీ కూడా ఇలా చక్కగా బాగా పొంగుతూ వస్తాయండి. ఒక సైడ్ కాలిన తర్వాత నిదానంగా వెనుకకి టర్న్ చేసుకోవాలి. కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయండి. ఈ టిప్స్ పాటిస్తూ చేసినట్లయితే మనం మొదటిసారి చేసినా కూడా బూరెలన్నీ ఇలా చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ కొబ్బరి బూరెలు మనకి వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.